ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గురజాడ జయంతోత్సవంను ఆదివారం విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. మహాకవి గురజాడ అప్పారావు సమాజంలో మార్పు కోసం ముందు చూపుతో రచనలు చేశారని, ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు కొనియాడారు. ఈ సందర్భంగా గురజాడ జయంతోత్సవంను ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన స్వగృహంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్య కోడలిలో ఉన్న విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఆయన రచనలు పాఠ్యాంశాలుగా చేర్చాలని ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. మహాకవి స్వగృహం అభివృద్ధి చేసేందుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు ప్రకటించారు. ప్రజల్ని చైతన్యవంతపరిచి ప్రజల కోసం ప్రజల చేత పద్ధతితో పడి ఉన్న మహాకవి గురజాడ అప్పారావు గారు జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరంలో వారు నివసించిన ఇంటికి సందర్శించడం జరిగింది. వారు 200 సంవత్సరాలు పైబడి ఈ గృహం ఉంది. ట్రస్టీ ప్రజల సంపద కాపాడుకోవాలి, దేశ సంపద కాపాడుకోవాలని తీసుకుంటారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురజాడ అప్పారావు గారు వారి చరిత్ర కోసం ఒకసారి మాట్లాడినప్పుడు బాధ్యతగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా బాధ్యతగా నేను చేయవలసిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. ప్రతి విషయాల్లో కూడా యువత కూడా స్ఫూర్తి తీసుకోవాలి. గురజాడ అప్పారావు గారు వారు చరిత్రని మనం తెలుసుకోగలగాలి. ఇది సంపద, దేశ సంపద. మనమందరం కూడా బాధ్యత తీసుకోవాలి. మనమందరం కూడా ఆ బాధ్యతతో రాగలిగాం. తరాలు మారిన గురజాడ రచనలు సజీవంగా ఉంటాయన్నారు. యువత ప్రతి ఒక్కరూ గురజాడ అప్పారావుని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. గుమ్మడం గ్రామానికి చెందిన ఆరేళ్ల చిరంజీవికి సదరం సర్టిఫికేట్ను మజ్జి రామ్మూర్తి అందజేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని గుమ్మడం గ్రామానికి చెందిన ఆరేళ్ల చిరంజీవి మానసిక వికలాంగునిగా బాధపడుతూ సదరం సర్టిఫికేట్ కోసం నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నాయకులు, లావేరు మండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ ఆదేశాల మేరకు గుమ్మడం పంచాయతీ కూటమి సీనియర్ నాయకులు మజ్జి రామ్మూర్తి గడిచిన కొన్ని నెలలుగా అనునిత్యం సర్టిఫికేట్ కొరకు కృషి చేయడం వలన చివరకు ఆరేళ్ల చిరంజీవికి ఆసుపత్రి వారు సదరం సర్టిఫికేట్ మంజూరు చేశారు. ఎన్నో ఏళ్లుగా మంజూరు కాని సదరం సర్టిఫికేట్ స్థానిక ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు సహకారంతో స్థానిక కూటమి నాయకుల కృషితో ఈ రోజు మంజూరు అయింది. ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, లావేరు మండల టీడీపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, గుమ్మడం కూటమి సీనియర్ నాయకులు మజ్జి రామ్మూర్తి చేతుల మీదుగా ఆరేళ్ల చిరంజీవి కుటుంబ సభ్యులకు సదరం సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆరేళ్ల చిరంజీవి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావుకి, సురేష్ కి, రామ్మూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్, మజ్జి రామమూర్తి, ముప్పిడి వెంకటేశ్వర్లు, ముప్పిడి దుర్గారావు, నాగం వెంకటరావు, ఆరేళ్ల విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. థర్మల్ వ్యతిరేక పోరాటానికి వైఎస్ఆర్సీపీ మద్దతుగా నిలుస్తుందని ఆమ్దల్వలస సమన్వయకర్త చింతాడి రవికుమార్ అన్నారు. ఆమ్దల్వలస నియోజకవర్గంలోని బూర్జా, సర్బోజిలి మండలాల పరిధిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని వైఎస్ఆర్సీపీ ఆమ్దల్వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడి రవికుమార్ అన్నారు. ఆదివారం ఆమ్దల్వలసలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో 2030 నాటికి 50% థర్మల్ పవర్ ప్లాంట్ ను మూసివేస్తామని, 2050 నాటికి పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను మూసివేస్తామని తీర్మానం చేశామని గుర్తు చేశారు. ప్రపంచం మొత్తం వద్దనుకున్న పవర్ ప్లాంట్లు ఏమైనా ఉన్నాయంటే థర్మల్ పవర్ ప్లాంట్. దేశం మొత్తం వద్దనుకున్న పవర్ ప్లాంట్లు ఏమున్నాయంటే థర్మల్ పవర్ ప్లాంట్. కోనరావు కుమార్ గారు డైరెక్ట్ గా సూటుగా ఒకటే ప్రశ్నిస్తున్నాను. మన రాష్ట్రంలో ఏ జిల్లా అయినా థర్మల్ పవర్ ప్లాంట్ ను కోరుకుంటుందా చెప్పమనండి.
రాష్ట్రం గాని, దేశం గాని, ప్రపంచం గాని, ఇతర ఏ జిల్లా గాని వద్దనుకుంటున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ ని తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతున్నాడు కోన రవికుమార్. దానికి ఏం చెప్తున్నాడు? అభివృద్ధి అని ఒక పేరు చెప్తున్నాడు అనమాట. ఆయన చేస్తున్న దాని వెనక భూదాహం అలాగే బూడిద దాహం రెండు ఉన్నాయి అక్కడ. ఎందుకనంటే సంవత్సరానికి ఒక 200 నుండి 250 కోట్ల రూపాయల బూడిద అనేది దాని నుండి వస్తుందన్నమాట. ఆ బూడిద కోసం కోన రవికుమార్ ఈ పని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఏం కావాలి? ఎక్కడో దగ్గర శ్రీకాకుళం జిల్లా అంటే ఎవడు అడగదు, వాళ్ళకేం తెలియదు. ఇలాంటి కోన రవికుమార్ గారి వ్యక్తికి ఒక మాట చెప్పేస్తే అభివృద్ధి అనే ఒక మంత్రం చెప్తాడు అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ తరుణంలో రాష్ట్రంలో శివారు జిల్లా శ్రీకాకుళంలో 30,000 కోట్లతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అవసరమైతే సీఎం సొంత నియోజకవర్గంలో ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి కావాలి, థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా అభివృద్ధి సాధిస్తామని అనుకుంటే ఈ 30,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి కుప్పంలో పెట్టుకుంటాడు, లేకపోతే తన మంగళగిరిలో పెట్టుకుంటాడు తీసుకెళ్లి. శ్రీకాకుళం జిల్లాకి ఎవడు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడికి లేదు. మీరు కావాలంటే గత చంద్రబాబు నాయుడు వారికి చరిత్ర చూస్తే అర్థమవుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఆందలవలస, సర్బుజిలి, బూర్జా, ఎల్ఎన్సీపేట, హిర్మండ్లం, సీతంపేట, పాలకొండ, సంతకవటి, శ్రీకాకుళం రూరల్ తో కలిసి 9 మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సు, భావితరాల మనుగడ దృష్ట్యా ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. గతంలో జన్కో పేరుతో భూములు సేకరించి విశాఖపట్నంలోని హిందూజా కంపెనీకి, రాజమండ్రి వద్ద జీవీకే కంపెనీకి కారు చౌకగా భూములు కట్టబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. వెన్నెలవలస థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో అక్కడ సేకరించిన భూములు ప్లాంట్ నుంచి వచ్చే బూడిదతో వ్యాపారం చేసి వాటిని కాజేయడానికి ఎమ్మెల్యే కోన రవికుమార్ ముందస్తు ప్రణాళిక చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్ కుమార్, సర్బుజిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, బూర్జా మండల పార్టీ అధ్యక్షుడు కండారపు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా హెలికాప్టర్ టూరిజం అందుబాటులోకి రానుందని డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. కొత్తమ్మ తల్లి రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా ప్రజల కోసం హెలికాప్టర్ టూరిజం ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది. దీన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కృషితో ఈ అవకాశం లభించనుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్ ఆదివారం తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వాతావరణ పరిస్థితులను బట్టి హెలికాప్టర్ రైడ్లు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్యాటకుల కోసం నామమాత్రపు టికెట్ ధర 2,000గా నిర్ణయించామన్నారు. టికెట్ల విక్రయం 22వ తేదీ నుండి స్థానిక వంశధార హైస్కూల్లో ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారి స్టేట్ ఫెస్టివల్ సందర్భంగా మరి అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి వినూత్నంగా ప్రజలందరికీ కూడా హెలికాప్టర్ ద్వారా విహరించేటటువంటి సౌకర్యాన్ని గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారు, అలాగే రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి గారు, జిల్లా యంత్రాంగం అధినేత అయినటువంటి కలెక్టర్ గారు మరి ఉమ్మడిగా ఆలోచించి ఈ అవకాశాన్ని హెలికాప్టర్ టూరిజం ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. ప్రజలు మాత్రం తలా ఒక్కంటికి 2,000 రూపాయలు చెల్లించాలి. అందుకు గాను 23వ తారీఖు నుంచి మొదలయ్యేటటువంటి కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ వంశధార హై స్కూల్ మన కొత్తమ్మ తల్లి వారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో ప్రైవేట్ గ్రౌండ్స్ లో వంశధార హై స్కూల్లో ఈ టికెట్లు జారీ చేసేటటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. రోజుకు గరిష్టంగా 40 ట్రిప్పులు మాత్రమే ఉండటం వల్ల 240 మందికి అవకాశం ఉంటుందని, అందుకు అనుగుణంగా రోజుకు 250 టికెట్లు విక్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సువర్ణావకాశాన్ని భక్తులు, పర్యాటకులు తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన కోరారు. నరసన్నపేట మండల కేంద్రంలోని శక్తి ఆంజనేయ స్వామి ఆలయంలో భవానీ మాలలు వేసేందుకు భక్తులు తరలివచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలోని నర్సనపేట మండల కేంద్రం శక్తి ఆంజనేయ స్వామి ఆలయంలో భవానీ మాలలు వేసేందుకు భక్తులు తరలివచ్చారు. సోమవారం ఉదయం నుండి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఉదయం 4 గంటలకు శక్తి ఆంజనేయ స్వామి ఆలయానికి మాలాధారణ చేసే భక్తులు చేరుకున్నారు. ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా 4 రోజుల పాటు జరగనున్న బాలికలు పురుషుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ కబడ్డీ పోటీలను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు వై వెంకటన్న చౌదరి, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి కలిసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ పోటీలను అందాత్యం ఆసక్తిగా తిలకించారు. తొలుత బాలికల కబడ్డీ పోటీలు ప్రకాశం నెల్లూరు జట్ల మధ్య, అనంతపురం విజయనగరం జట్ల మధ్య పురుషుల కబడ్డీ పోటీలు ఉల్లాసంగా జరిగాయి. రాష్ట్ర స్థాయిలో 12 జిల్లాల బాలికల కబడ్డీ జట్లు, 21 పురుషుల జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ప్రతి ఏటా శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో సాంప్రదాయ గ్రామీణ క్రీడలు నిర్వహించడం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని, స్నేహభావాన్ని ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట రామిరెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, తహసీల్దార్ ఆర్ అప్పలరాజు, ఎంపీడీఓ ఫణేంద్ర కుమార్, నెహ్రూ యువజన సహాయ సంచాలకులు వెంకట ఉజ్వల్, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఏ చిరంజీవిరావు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.